హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ యాప్స్. ఈరోజు నేను వచ్చేసరికి ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాకర్ యాప్ గురించి నా ఓన్ ఎక్స్పీరియన్స్లో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో గాయ్స్, ముందుగా మన ఛానల్లో ఉన్న వీడియోని చూస్తానికి వచ్చిన ఆడియన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి మరెన్నో వీడియోలు మీకోసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో గైస్, ముందుగా వచ్చేసరికి ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు. ఫుల్ వీడియో చూడండి. సో గైస్, ఇక్కడ వచ్చేసరికి మనం ఏపీఎస్ఆర్టీసీ వచ్చేసరికి సెర్చ్ ఫర్ బస్ స్టాప్ నియర్ మీ. సో గైస్, నేను ఇక్కడ నొక్కితే నా దగ్గర బస్ స్టాప్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ కనపడతాయి. చూడండి, మంగళగిరి, పెద్దవడ్లపూడి, నూతక్కి, విజయవాడ, అలా చాలా బస్ స్టాపులు చూడండి కనబడతాయి. అలా మనం మన బస్ స్టాపుల దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, సెర్చ్ ఫర్ బస్సెస్ ఫ్రమ్ 2 లొకేషన్స్, ఫ్రమ్ అండ్ టు, దీన్ని నొక్కండి. ఇక్కడ వచ్చేసరికి నేను గుంటూరు కొడుతున్నాను. నేను గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలి. సెర్చ్ కొట్టాను. గైస్, ఇక్కడికి వచ్చేసరికి రోజు మొత్తం మీద 945 బస్సులు ఉన్నాయి గుంటూరు నుంచి విజయవాడ ఉంటే. ఇప్పుడు మనకు వచ్చేసరికి టైం వచ్చేసరికి 11:38 అయింది. సో గైస్, ఇప్పుడు చాలా నైట్ టైం అయిపోయింది. చూసేసరికి అప్కమింగ్ ట్రిప్స్ వచ్చేసరికి 7 ఉన్నాయి. దాన్ని నొక్కండి. నొక్కితే ఇప్పుడు 11:38 అయింది. ఇప్పుడు వచ్చేసరికి 11:40కి గుంటూరులో స్టార్ట్ అయ్యే బస్సు ఉంది. చూడండి, ఇది ఎక్కడో కనిగిరిలో స్టార్ట్ అయింది. చూడండి, గుంటూరు వస్తుంది. చిలకలూరుపేట నుంచి గుంటూరు వస్తుంది. లైవ్లో కనపడుతుంది మనకు బస్సు. తర్వాత గుంటూరులో స్టార్ట్ అయింది. విజయవాడ వచ్చేసరికి ఇక్కడ 1:45 అయింది. అలాగే ఇంకోటి చూడండి, ఇక్కడ 11:45కి స్టార్ట్ అయింది గుంటూరులో. చూడండి, ఇది మార్టూరు కాడ ఉంది. గుంటూరు రాబోతుంది ఇది. అలా చూడండి, ఇంకో బస్సు చూడండి. అలా ప్రతి ఒక్క బస్సు కనపడిద్ది మనకి ఇక్కడ. అలా ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మనం బస్సుల్ని సెర్చ్ చేయొచ్చు, ఎక్కడ ఏ బస్సు ఉన్నాయో అనేది. ఇక్కడ వచ్చేసరికి ఈ ఆప్షన్ వచ్చేసరికి ట్రాక్ బస్ బై రిజర్వేషన్ సర్వీస్ నెంబర్. మనం ఇక్కడ రిజర్వేషన్ సర్వీస్ నెంబర్ నొక్కి మన బస్సుని కూడా ట్రాక్ చేయొచ్చు. ట్రాక్ బస్ బై వెహికల్ నెంబర్స్ని బట్టి కూడా మన బస్సు అనేది ఎక్కడుంది అనేది కూడా మనం ట్రాక్ అనేది చేయొచ్చు ఈ యాప్లో. ఇక్కడ వచ్చేసరికి ఎమర్జెన్సీ వచ్చేసరికి ఉమెన్ సేఫ్టీ. చూడండి, ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, సర్వీస్ నెంబరు లేకపోతే వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి, మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, డిస్క్రిప్షన్ ఏం కంప్లైంట్ ఇవ్వబోతున్నావో డిస్క్రిప్షన్, క్లిక్ హియర్ టు ఓపెన్ ద మ్యాప్ ఇక్కడ ఆన్ చేసి సబ్మిట్ కొడితే సరిపోయిద్ది. లేకపోతే కాల్ రిపోర్ట్ బ్రేక్ డౌన్ వచ్చేసరికి మన మొబైల్ నెంబర్, సర్వీస్ నెంబర్ ఆర్ వెహికల్ నెంబర్ ఆఫ్ బస్, మన డిస్క్రిప్షన్, మన కంప్లైంట్ ఏంటో రాసి సబ్మిట్ కొట్టాలి. అదే మెడికల్ అసిస్టెన్స్ వచ్చేసరికి మన మొబైల్ నెంబర్, సర్వీస్ నెంబరు లేదా వెహికల్ నెంబర్ ఆఫ్ బస్సు, మన ఫ్యామిలీ నెంబర్, మొబైల్ ఏంటో కంప్లైంట్ ఏంటో రాసి సబ్మిట్ కొట్టాలి. మ్యాప్ మాత్రం ఇక్కడ వచ్చేసరికి రిపోర్ట్ యాక్సిడెంట్, దాన్ని బట్టి మొబైల్ నెంబరు, సర్వీస్ నెంబరు, వెహికల్ నెంబర్ ఆఫ్ బస్సు, ఫ్యామిలీ మొబైల్ నెంబర్కి మన యాక్సిడెంట్ యొక్క కంప్లైంట్ రాసి మ్యాప్ను ఆన్ చేసి ఎమర్జెన్సీ నైట్
మన బస్ వచ్చేసరికి ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాం. మన ఇంటి దగ్గర నుంచి కంపెనీకి వెళ్ళాలి. మనకు ఓ బస్సు ఉంది. పొద్దున వెళ్ళటానికి, సాయంత్రం వస్తానికి సిటీ బస్సులు. అయితే మనం రోజు వాడే బస్సు. సో దాన్ని మనం ఫేవరెట్లోకి యాడ్ చేసుకుని మనం డైలీ ఫాలో అవ్వచ్చు. సో గైస్ ఇక్కడ వచ్చేసరికి కస్టమర్ ఫీడ్బ్యాక్ కోసం ప్లీజ్ సెలెక్ట్ ఏ ఫీడ్బ్యాక్ కేటగిరీ ఫ్రమ్ బిలో. డ్రైవర్ కండక్టర్ బిహేవియర్. మనం చూడవచ్చు చాలా బస్సుల్లో చాలా డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మనతో మిస్బిహేవ్ చేయొచ్చు. సో గైస్ ఇక్కడ మన ఫోన్ నెంబర్, సర్వీస్ నెంబర్ ఆర్ వెహికల్ నెంబర్ ఆఫ్ బస్సు, చూజ్ యువర్ ఫీడ్బ్యాక్. ఆ కండక్టర్ కానీ బస్సు కండక్టర్ కానీ డ్రైవర్ కానీ మనతో ఎలా బిహేవ్ చేశారు, గుడ్డా బ్యాడా యావరేజా, ఆ రోజు ఒక డేట్ పెట్టి చదువుతారు. అలాగే బస్ కండిషన్ ఎలా ఉంది అంటే బస్సు చాలా పాతగా ఉందా, అసలు బస్ కండిషన్ ఎలా ఉంది, మన మొబైల్ నెంబరు, సర్వీస్ నెంబర్ లేదా వెహికల్ నెంబర్ ఆఫ్ బస్సు, మన ఫీడ్బ్యాక్. ఆ బస్సు మంచిగా ఉందా, అస్సలు చాలా చండాలంగా ఉందా, లేకపోతే యావరేజ్గా ఉందా, ఆ డేటు పెట్టి సబ్మిట్ చేయండి. సో గైస్ ఇక్కడ వచ్చేసి డ్రైవింగ్, ఆ బస్ డ్రైవర్ మందు తాగి తోలాడా, అట్లా బస్ డ్రైవర్ డ్రైవింగ్ విధానం ఎలా ఉంది అనేది మనం మొబైల్ నెంబర్ రాసి, సర్వీస్ నెంబరు, వెహికల్ నెంబరు, ఆ బస్ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ ఎలా ఉంది అనేది మనం ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆ డేట్ ఇచ్చి సబ్మిట్ పెట్టాలి. సో గైస్ ఇది ఫీడ్బ్యాక్ చాలా ఉపయోగపడుద్ది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. దీన్ని ఖచ్చితంగా అందరు వాడాలి అనేది నేను చెప్తున్నాను. సో గైస్ ఇక్కడ వచ్చేసరికి అబౌట్ ఏపీఎస్ఆర్టీసీ గురించి చెప్తున్నాం. దీంట్లో వచ్చేసరికి ఫర్ ఈ టికెటింగ్ ఆర్ రీఫండ్ క్వైరీస్ ఈమెయిల్ online.support@apsrtconline.in. ఫర్ అదర్ క్వైరీస్కి వచ్చేసరికి customercare@apsrtconline.in అనే మెయిల్స్కి మనం మెయిల్ చేయాలి. సో గైస్ ఇక్కడ వచ్చేసరికి ఈ ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాకర్ యాప్లో వచ్చేసరికి మనకి చాలా బస్సులు తిరుగుతాయి. ఆ బస్సుల నేమ్స్, ఆ బస్సులు ఏ బస్సులు కనిపిస్తాయో ఆ బస్సులు కూడా చెప్తాను నేను. ఆ బస్సుల్లో వచ్చేసరికి వెన్నెలా ఏసీ స్లీపరో, నైట్ రైడర్ ఏసీ సీటర్ కమ్ స్లీపరో, అమరావతి ఏసీ సీటర్ మల్టీ యాక్సిల్, ఇందిరా ఏసీ సీటర్, మెట్రో లగ్జరీ ఏసీ, గ్రీన్ సప్తగిరి ఏసీ ఈవీ, స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్, సూపర్ లగ్జరీ పుష్ బ్యాక్, అల్ట్రా డీలక్స్ సెమీ పుష్ బ్యాక్, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ అనేవి మన ఈ ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాకర్ యాప్లో ఆ బస్సుల వరకు కనిపిస్తాయి, మనకి తిరుగుతాయి. గైస్ సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను మీ కామెంట్లకి రిప్లై ఇస్తాను. సో మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మంచి కంటెంట్ ఉన్న వీడియో. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.